చీరాల పట్టణ ప్రజల చిరకాల నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఫైర్ ఆఫీసర్ రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం సెంట్రల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి 44 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మన గేటు వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లేబర్లు కానీ, వ్యాపారస్తులు కానీ, వెళ్ళి ప్రయాణికులు కానీ వచ్చిన వాళ్ళంతా గంటల తరబడి బాధలు పడుతున్నారు. దానికి తోడు ఎప్పుడు పర్మిషన్ అయింది కానీ అది ఏ ప్రభుత్వంలో కాలేదు. ఈ ప్రభుత్వంలో సెలక్షన్ అనేది ఎమ్మెల్యే మార్కొండ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. చీరాల ఫైర్ ఆఫీస్ గేటు దగ్గర ఉన్నటువంటి గేటు ఎన్నో సంవత్సరాల తరబడి నోచుకోలేదు. 173 సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వే వ్యవస్థలో మరి ఈ రోజున ఒక స్వాతంత్రం వచ్చింది ఈ ప్రాంతానికి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రాంతంలో దాదాపుగా 11 వార్డులు ఉన్నాయి. 23,000 జనాభా ఓటర్లు కలిగిన ఈ జనాభా 50,000 మంది దాకా పైన ఇటు జీవిస్తున్నారు. చీరాల ప్రాంతంలో హోటల్లో కానీ, రిక్షా వాళ్ళు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ ప్రాంతం నుంచి నిత్యం అటువైపు గేటు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎన్నో రోజుల యొక్క సమస్య అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మద్దులూరు మాలకొండయ్య గారు గళమిప్పి అసెంబ్లీలో మాట్లాడి, అలాగే పార్లమెంట్లో మన తెన్నేటి కృష్ణప్రసాద్ గారు మాట్లాడి ఈ యొక్క ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడంలో ఎంతో కృతకృత్యులయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మరి సెంట్రల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తీసుకొచ్చి 44 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నందుకు వారికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ ప్రాంత వాసుల తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాము.